పాఠం 12 గద్య భాగం ఇది. అయితే ఇంటర్వ్యూ లాగా ప్రశ్నోత్తర్, ఒకడెవరో ప్రశ్న అడగటం, ఇంటర్వ్యూ చేయడం, దానికి అబ్దుల్ కలాం గారు సమాధానం ఇవ్వటం, ఇంటర్వ్యూ లాగా ఈ యొక్క పాఠం జరుగుద్ది. సో ఎగ్జాంపుల్, ముఖ్యంగా మనం प्रेजेंटेशन विधाता द्वारा बनाई गई सृष्टि में अनेक जीव जंतुओं ने इस संसार में जन्म लिया है। उनमें पशु पक्षियों को मानव की तुलना में कुछ विशिष्ट प्राकृतिक गुण प्राप्त हुए हैं। దేవుడి ద్వారా సృష్టించబడినటువంటి ఈ ప్రపంచంలో అనేక ప్రాణులు, జంతువులు ఈ ప్రపంచంలో జన్మించాయి. వాటిలో పశువులు, పక్షుల యొక్క మానవుడి యొక్క పోలిక చేసుకుంటే వాటిలో కొన్ని ప్రాకృతిక అంటే సహజమైనటువంటి మంచి గుణాలు కొన్ని ఉన్నాయి జంతువుల్లో, పక్షుల్లో. पक्षियों को मुक्त आकाश में विचरण करते देख हम यही सोचेंगे कि काश हम भी उनकी तरह आकाश में ऊंची उड़ान भर पाते. పక్షుల్ని చూసి స్వతంత్ర ఆకాశంలో ఎగురుతున్నప్పుడు మనకి అలాగే మనం కూడా ఎగిరితే ఎంత బాగుండా అనిపిస్తుంది. इसी आकांक्षा ने विल्वर राइट व और विल राइट भाइयों को हवाई जहाज की खोज की प्रेरणा दी. ఇట్లాంటి కోరిక ఉన్నందువల్ల మానవుల్లో బ్రిటన్లో విల్వర్ రైట్, ఆర్విన్ రైట్ అనే సోదరులు ఇద్దరు కూడా విమానాన్ని కనుగొనే వాళ్ళకి ప్రోత్సాహం లభించింది. और उन्होंने आकाश में उड़ने वाले हवाई जहाज का आविष्कार कर दिया. వాళ్ళు ఆకాశంలో ఎగిరేటటువంటి విమానాన్ని కనుగొన్నారు. సరే, మనకి ముఖ్యంగా మన దేశంలో దేశ రక్షణ ఎట్లా, దీనికి కావాల్సినటువంటి సాంకేతికమైనటువంటి పరికరాలు ఏంటి, ఈ బాధ్యత ఎవరిది, రాకెట్లు, మిసైల్స్, ఉపగ్రహాలు, రసాయనిక వాయువు అంటే చూడు, ఇప్పుడు కరోనా లాగా ఇట్లాంటివన్నీ బయలుదేరినాయి. ఒక దేశాన్ని వాడు రక్షించుకోవాలంటే ఇంకా వాడు వేరే దేశం మీద దాడి చేస్తాడు, వాడు వినాశనం అయిపోతాడు, వీడు బాగుంటాడు. సరే, ఇట్లాంటి దేశంలో ఈ భూమాత మీద ఉన్నటువంటి ప్రశ్నలు కొన్ని, దానికి అంతరిక్ష శాస్త్రవేత్త అయినటువంటి అబ్దుల్ కలాం గారు ఇచ్చే సమాధానాలు ఏంటి? అందుకనే ధరతీకే సవాల్, భూమి మీద ఉన్నటువంటి ప్రశ్నలు, అంతరిక్షకే జవాబు. ఆకాశంలో ఈ రాకెట్లు వగైరా సైన్స్కి సంబంధించినటువంటి మహాశాస్త్రవేత్త గారు అబ్దుల్ కలాం గారు ఇచ్చేది జవాబులు. विषय, आज हमारे यहाँ जब भी अंतरिक्ष विज्ञान और मिसाइल की बात की जाती है तो सभी के मस्तिष्क में एक ही नाम गूंजता है, एपीजे अब्दुल कलाम. सच्चे अर्थों में वे देश के ही नहीं बल्कि पूरी दुनिया के आदर्श हैं. నేడు మన దేశంలో ఎప్పుడైతే ఆకాశం, దానికి సంబంధించినటువంటి విజ్ఞానం, రాకెట్లు, ఆ విషయాలు ఎప్పుడైతే మాట్లాడుకుంటామో మన మెదడులో ఒకటే ఒక పేరు వస్తుంది, ఏపీజే అబ్దుల్ కలాం. నిజమైనటువంటి మాటలో చెప్పాలంటే ఆయన మన దేశానికే కాదు మొత్తం ప్రపంచానికి కూడా ఆదర్శప్రాయుడు. उन्होंने दुनिया के मानचित्र में भारत को जो स्थान दिलाया उसके लिए भारतवासी उनके ऋणी हैं. వారు ప్రపంచ చిత్రపటంలో భారతదేశానికి ఎంత ఉన్నత స్థానం ఇప్పించారో దానికి మనం అందరం కూడా భారతవాసులం
అబ్దుల్ కలాం గారికి రుణపడి ఉన్నాము. मैं गर्व के साथ कहना चाहती हूँ कि वे मेरे गुरु हैं. ఈమె ఈ చెప్పే ఆవిడ ఒక ఆమె ఇవన్నీ చెప్తూ అంటుంది, నేను చాలా గర్వంగా చెప్పదలుచుకున్నాను, వారు నా ఉపాధ్యాయుడు, నా గురువు. इतने सुंदर विचार रखने वाली भारत की प्रथम मिसाइल वुमन, ఇంత అందమైనటువంటి భావాలు కలిగినటువంటి మన భారతదేశం యొక్క రాకెట్ లేడీ శిష్యురాలు టేసీ థామస్, అబ్దుల్ కలాం గారి యొక్క शिष्युराल टेसी थॉमस और उनके गुरु एपीजे अब्दुल कलाम के बारे में जानने के लिए आगे बढ़े. ఆవిడ ఈ అబ్దుల్ కలాం గారు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు. వాళ్ళ యొక్క సంభాషణ వినడానికి మనం ముందుకు సాగుదాం. तमिलनाडु के रामेश्वरम की गलियों में समाचार पत्र बेचने वाला एक निर्धन बालक एक दिन सुप्रसिद्ध वैज्ञानिक तथा भारत का राष्ट्रपति बनेगा, ऐसा किसी ने सपने में भी नहीं सोचा था. తమిళనాడు ప్రాంతంలో రామేశ్వరం యొక్క గల్లీల్లో సందుల్లో వార్తాపత్రికలు అమ్మేటటువంటి ఒక బాలుడు, పేద బాలుడు ఒక రోజున మంచి పేరు కలిగినటువంటి శాస్త్రవేత్తగా, తర్వాత భారతదేశం యొక్క రాష్ట్రపతిగా తయారవుతాడని ఎవడు కల కూడా కనలేదు. किंतु उस गरीब बालक ने अपनी प्रतिभा, परिश्रम और लगन से यह सिद्ध कर दिखाया कि मनुष्य के लिए विश्व में कुछ भी असंभव नहीं है. కానీ ఆ సామర్థ్యవంతుడైనటువంటి ఆ పేద బాలుడు శ్రమించి పట్టుదలతోటి ఇది రుజువు చేశాడు. ఏమని అంటే, మనిషికి ప్రపంచంలో ఏది అసాధ్యం కాదు. मन में अगर चाह हो तो उसे राह अपने आप मिल जाती. हिंदीలో సామెత ఉంది, జహా చాహ్ వహా రాహ్. ఇంగ్లీష్లో సామెత, వేర్ దేర్ ఈజ్ విల్ దేర్ ఈజ్ వే అన్నట్లుగా మనసులో కోరిక ఉండాలే కానీ మనకి మార్గం దొరుకుతుంది. जी हाँ, यह बालक कोई और कोई नहीं है बल्कि हमारे पूर्व राष्ट्रपति और मिसाइल मैन के नाम से प्रसिद्ध भारत रत्न अब्दुल फकीर జైనలాబుద్దీన్ అబ్దుల్ కలాం హై. మరి ఈ పిల్లవాడు ఎవరు అంటే గర్వంగా మనం చెప్పుకోవచ్చు, మన మాజీ రాష్ట్రపతి, రాకెట్ మ్యాన్, ఆయన పేరుతో ప్రసిద్ధి చెందినటువంటి భారతరత్న బహుమానం పొందినటువంటి అబుల్ ఫకీర్ జైనలాబుద్దీన్ అబుల్ కలాం. राष्ट्रपति कार्यकाल के दौरान कुछ बालकों ने उनका साक्षात्कार लिया था. साक्षात्कार అంటే ఇంటర్వ్యూ. రాష్ట్రపతిగా ఆయన ఉన్న రోజుల్లో కొంతమంది బాలురు వారితో ఇంటర్వ్యూ తీసుకున్నారు. ప్రస్తుత है उसी की कुछ झलकियां. ఇక్కడ మనం ఆ ఇంటర్వ్యూ యొక్క కొన్ని దృశ్యాలని మనం చదవబోతున్నాం. बालक, बढ़ती जनसंख्या और अन्य प्रकार की सामाजिक समस्याएं हैं जो हमारे देश में किसी महामारी की तरह फैली हुई है. उनके बारे में जागरूकता लाने के लिए हम छात्र क्या कर सकते हैं? ఒక పిల్లవాడు అడుగుతున్నాడు, బడతీ జనసంఖ్య, పెరుగుతున్నటువంటి జనాభా, మరి ఇతర సాంఘిక సమస్యలు మన దేశంలో ఎన్నో ఉన్నాయండి. మరి మన దేశంలో ఇవి చాలా పెద్ద రోగంలాగా పెద్ద వికృతంగా పెరిగిపోతున్నాయి సమస్యలు. వాటి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మేము విద్యార్థులం కదా, విద్యార్థుల్లాగా మేము ఏమన్నా చేయొచ్చా? अब्दुल कलाम, इसमें दो राय नहीं कि हमारे देश के सामने बढ़ती जनसंख्या और अन्य कई समस्याएं हैं. ఇందులో వేరే అభిప్రాయం ఏమి లేదయ్యా అని అబ్దుల్ కలాం గారు సమాధానం చెప్తున్నారు. మన దేశంలో జనాభా పెరుగుతున్నది, ఇతర సాంఘిక సమస్యలు కూడా ఉన్నాయి, అది కరెక్టే. पर साथ ही हमें यह भी नहीं भूलना चाहिए कि पूरे विश्व में भारत की एकमात्र ऐसा देश है
जहाँ 50% से भी अधिक యువ శక్తి है. కానీ ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా ముఖ్యంగా భారతదేశం ఎటువంటి దేశం అయ్యా అంటే ఇందులో ఉన్న జనాభాలో 50% మంది యువకులే. యువకులు అంటే 18 ఏళ్ళ వయసు నుంచి 40 ఏళ్ళ వయసులోపు వాళ్ళందరూ యువకుల కిందనే లెక్కొస్తారు. जो देश के आर्थिक विकास में प्रमुख योगदान दे रहे हैं. यह भी देखने में आया कि जहाँ कहीं भी महिला साक्षरता दर अधिक है वहाँ यह साक्षरता दर बढ़ती जनसंख्या को नियंत्रित करने में कारगर साबित हुई है. అక్కడక్కడ మనకి స్త్రీలు కూడా బాగా చదువుకొని అక్షరాస్యత కలిగినటువంటి ప్రదేశాల్లో అయితే అప్పుడు ఈ సమస్యల్ని ఆడవాళ్ళు ఎంతో బాగా జనాభా సంఖ్యని అదుపులో పెట్టగలరు. చదువులేని వాళ్ళు అయితే పిల్లలకి అంటూ పోతారు, 2, 3, 4, 5, 60 మంది పిల్లలు, డజన్ మంది పిల్లలకి అంటున్నారు. చదువులేని చెప్పినా వినరు. చదువుకున్న స్త్రీలు అయితే ఒకడు లేక 2 అందరితో సరిపిస్తున్నారు. అంటే ఆటోమేటిక్గా వాళ్ళు మన జనాభా సమస్యని చదువుకున్న స్త్రీలు అదుపులో పెడుతున్నారు. एक छात्र होने के नाते आप सब कम से कम 5 महिलाओं को शिक्षित करें जो पढ़ना लिखना नहीं जानती. అందువల్ల మీరు విద్యార్థులుగా అబ్బాయి మీరు ఏం చేస్తారంటే ఒక విద్యార్థి 5 స్త్రీలకి ఎవరికైనా సరే కష్టపడి చదువు చెప్పండి. साथ ही आप उन्हें समाज की उन प्रमुख समस्याओं के बारे में भी बताएं. దాంతోపాటు మీరు మన సంఘంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్యల గురించి వాళ్ళకి చెప్పండి. जिनसे आजकल की महिलाओं को संकट का सामना करना पड़ रहा है. ఈ రోజుల్లో స్త్రీలు ఎదుర్కోవాల్సి వస్తున్నటువంటి సమస్యలు అవన్నీ మీరు వాళ్ళకి చెప్పండి. बालक भारत के राष्ट्रपति के रूप में आप बाल मजदूरी की समस्या को समाप्त करने के लिए क्या सुझाव देना चाहेंगे? సుజావ్ అంటే సలహా. భారతదేశంలో రాష్ట్రపతిగా తమరు బాల్ మజ్దూరీ అంటే పిల్లల చేత వెట్టి చాకిరీ చేయించడం అనే సమస్యని దాన్ని ఆపడానికి తమరు ఏం సలహా ఇస్తారు? అబ్దుల్ కలాం కానూనన్ బాల్ మజ్దూరీ కర్వానా ఏక్ అపరాధ్ హై. చట్ట ప్రకారంగా పిల్లల చేత చాకరీ చేయించడం అనేది ఒక నేరం. इस दशक के अंत तक हमें इसे जड़ से समाप्त करने का प्रयास करना चाहिए. ఈ దశాబ్దంలో చివరి వరకు మనం దీన్ని సమూలంగా ఈ బాల మజ్దూరీ పిల్లల చేత వెట్టి చాకరీ అనే సమస్యని సమాప్తం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. భారతీయ సంసద్ ने भी संविधान संशोधन अधिनियम 2002 के माध्यम से 6 से 14 वर्ष के बच्चों के लिए शिक्षा पाने के अधिकार को मौलिक अधिकार के रूप में घोषित कर दिया गया है. పార్లమెంట్లో కూడా చట్టం తయారు చేసి 2002లో 6 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లవాళ్ళకి చదువుకునేది పూర్తిగా అధికారం ఉంది అని ప్రకటించింది. यह बहुत ज़रूरी है कि बच्चे अभिभावकों को नशाखोरी में मुक्त दिलाने के लिए मुहिम चलाए और प्रौढ़ शिक्षा के माध्यम से उन्हें शिक्षित करने की व्यवस्था भी करें. మరి ఇది చాలా అవసరం. పిల్లవాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా ఈ నిష అంటే సారా తాగడం వగైరాలు విముక్తి కలిగించడానికి కూడా మనం ఉద్యమం నడపాలి. పెద్దవాళ్ళు చదువుకునే దానికి కూడా మన ప్రయత్నం మనం చేయాలి. 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఏంటంటే ప్రౌఢ శిక్షా కేంద్రాలు, వయోజన విద్యా కేంద్రాలు ఉన్నాయి కదా, వాటి ద్వారా మనం బాగా పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళకు కూడా కొద్ది గొప్ప చదువు నేర్పే ప్రయత్నం చేయాలి. ऐसी समस्या को 3 अलग-अलग उपायों से निपटाया जा सके. बच्चा स्वयं अपनी पढ़ाई जारी रखने में रुचि रहे, माता पिता को शिक्षित करके और बच्चों से काम लेने वाले महिला मालिकों में आत्मनियंत्रण की प्रवृत्ति का विकास करके ताकि वे उन बच्चों को अपने बच्चे जैसा ही समझें. 3 రకాల ఉపాయాలు ఉన్నాయి. ఒకటి, పిల్లవాడు తను చదువుకుంటూ
రెండోది తల్లిదండ్రులకు కూడా వాడు కాస్త చదువు చెప్తూ, మరి మూడోది చిన్నపిల్లల చేత పని చేయించుకునే యజమానులకి అయా మీరు జాలి దయతోటి ఆ పిల్లల్ని మీ పిల్లలే అనుకొని మీరు వాళ్ళ చేత పని చేయించుకోకూడదు అని చెప్పిన వాళ్ళకి నచ్చజెప్పాలంట. ఇవన్నీ పిల్లలు చేస్తారా? వాస్తవంగా ఏదో ఆయన చెప్పారు. बालक वर्तमान में भ्रष्टाचार सार्वजनिक जीवन में लगभग सभी स्तरों पर व्याप्त है. छात्र भ्रष्टाचार అంటే అవినీతి, కరప్షన్, లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం. छात्र समुदाय सन 2020 तक भारत को भ्रष्टाचार से मुक्त करने के लिए क्या क्या कर सकता है? ప్రస్తుతం అవినీతి మామూలు ప్రజా జీవితంలో ఒక అన్ని చోట్ల అవినీతి వ్యాపించిపోయి ఉంది. విద్యార్థులు మేము 2020 వరకు భారతదేశాన్ని అవినీతి నుంచి విముక్తం చేయడానికి మేము ఏమేమి చేయగలం? अब्दुल कलाम सार्वजनिक जीवन में भ्रष्टाचार उन्मूलन के लिए व्यापक आंदोलन की आवश्यकता है. మామూలు పబ్లిక్ లైఫ్లో అంటే ప్రజలందరి జీవితంలో అవినీతిని నిర్మూలించడం కోసం గొప్ప పోరాటం అవసరం. ये आंदोलन अपने घर और विद्यालय से ही आरंभ करना होगा. ఈ ఉద్యమం మన ఇంట్లో నుంచే, మన స్కూల్లో నుంచే మనం ఈ పోరాటం మొదలు పెట్టాలి. भ्रष्टाचार उन्मूलन में मेरी दृष्टि में केवल 3 ही तरह के लोग सहायक सिद्ध हो सकते हैं. అవినీతి నిర్మూలించడంలో 3 రకాలైనటువంటి వాళ్ళు ఇందులో సహాయం చేయగలరు. ఎవరు? తల్లి, మాతా, పిత और ప్రాథమిక విద్యాలయ శిక్షక్. తల్లి, తండ్రి మరియు ప్రైమరీ స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు. यदि वे तीनों बच्चों को ईमानदारी और सच्चाई का पाठ पढ़ाते हैं तो इसके बाद जीवन में शायद ही कोई उनको हिला पाएगा. ఒకవేళ తల్లిదండ్రులు ఇట్లా నిజాయితీగా నమ్మకంగా జీవించేటటువంటి పాఠం నేర్పితే ఇంకా జీవితంలో వాడు ఎప్పుడు కూడా అవినీతికి పాల్పడ్డు. अतः हर घर में इस तरह के आंदोलन की आवश्यकता है सार्वजनिक जीवन में भ्रष्टाचार को मिटा सके. పబ్లిక్ లైఫ్లో అవినీతిని నిర్మూలించడానికి మనం ప్రతి ఇంట్లో కూడా ఇట్లాంటి ఉద్యమం మొదలు కావాలి. आप सब यह संकल्प लें कि आप सदैव ईमानदार और भ्रष्टाचार मुक्त जीवन का निर्वाह करेंगे और दूसरों के लिए आदर्शवान बन रहेंगे. మీరందరూ కూడా ఒక ప్రామిస్ చేయండి, ఒక ప్రమాణం చేయండి. మీరు చాలా నిజాయితీగా నమ్మకస్తుల్లాగా అవినీతి లేని జీవితాన్ని మేము జీవిస్తామని చెప్పని మీరు ప్రమాణం చేయండి. మీరు ఇతరులకి ఆదర్శవంతులుగా తయారు కండి. బాలక్ ఒక అబ్బాయి బళ్ళ అడుగుతున్నాడు. बड़े हमेशा बच्चों को कुछ न कुछ उपदेश देते रहते हैं. कुछ लोग कहते हैं कि अनुशासित रहना चाहिए, कुछ लोग कहते हैं खूब पढ़ाई करनी चाहिए, तो कुछ लोग कहते हैं कि ईमानदार बनना चाहिए, कड़ी मेहनत करनी चाहिए आदि. పిల్లలు ఎప్పుడు కూడా ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని చెప్పిన పెద్దలు చెప్తూనే ఉంటారు, ఉపదేశం ఇస్తూనే ఉంటారు. మీరు క్రమశిక్షణలో ఉండనయ్యా అని తల్లిదండ్రులు చెప్తారు. కొంతమంది బాగా చదువయ్యా అని చెప్తారు, కొంతమంది నిజాయితీగా ఉండమని చెప్తారు, కష్టపడి పని చేయమని చెప్తారు. वैसे तो इन बातों का पालन करना महत्वपूर्ण है, किंतु एक छात्र के लिए सबसे महत्वपूर्ण गुण क्या है? కానీ ఒక విద్యార్థిగా వాడికి అన్నిటికంటే విలువైనటువంటి గుణం ఏంటండి? अब्दुल कलाम एक छात्र के लिए सबसे महत्वपूर्ण है उसकी अपने प्रति ईमानदारी. ఒక విద్యార్థికి చాలా గొప్ప విషయం, గొప్ప గుణం ఏంటి అంటే వాడు తనకి తాను నిజాయితీగా ఉండాలి. అంటే తన మనసులో అనుకున్నదేదో వాడు చేయాలి, చేసిందేదో చెప్పాలి. और दूसरों के प्रति आदर का गुण. ఇతరులంటే హీనంగా చూడకుండా గౌరవంగా చూడాలి. ये गुण आपको निस्संदेह आदर्श नागरिक बनाएंगे. ఈ గుణాలుంటే మిమ్మల్ని తప్పకుండా ఆదర్శమైనటువంటి పౌరుడుగా ఆ గుణాలు తయారు చేస్తాయి. छात्र
एक अंतिम प्रश्न, लास्ट क्वेश्चन अंडी, एक छात्र के रूप में विकसित भारत के आपके स्वप्न को साकार करने की दिशा में क्या कर सकता हूँ? మీ కలల్ని నిజం చేయడం కోసం ఒక విద్యార్థిగా నేను అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో నేను ఏం చేయగలనండి అని అడిగాడు अब्दुल कलाम। एक छात्र होने के नाते आप जिस कक्षा में पढ़ते हो उसमें आगे बढ़ने के लिए खूब परिश्रम करें। ఒక విద్యార్థిగా నువ్వు చదువుతున్నటువంటి తరగతిలో కష్టపడి బాగా చదివి ముందుకు సాగు। अपने जीवन में पहले एक लक्ष्य बनाए, फिर उसे प्राप्त करने के लिए आवश्यक ज्ञान और अनुभव प्राप्त करें। నీ జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకో, ఆ తర్వాత దాన్ని పొందడం కోసం, ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం తగినటువంటి జ్ఞానం అనుభవాన్ని సంపాదించు। बाधाओं से लड़ते हुए उन पर विजय प्राप्त करें। निरंतर प्रयत्नशील रहते हुए सबसे बढ़िया काम करने की ओर बढ़ते रहे। ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండు, మంచి పని చేయడానికి ముందుకు సాగు। साथ ही नैतिक मूल्यों को भी ग्रहण करें। ఎప్పుడు కూడా నీతి అనేదాన్ని మర్చిపోవద్దు, నైతిక విలువల్ని మర్చిపోవద్దు। छात्रों को हमेशा परिश्रमी बनने का प्रयास करना चाहिए। छुट्टी के दिनों में छात्र गरीब और सुविधाओं से वंचित बच्चों को पढ़ाने का काम करें। సెలవు రోజుల్లో విద్యార్థులు పేదవాళ్ళకి, ఈ సౌకర్యాలన్నీ లేనటువంటి బాలులకి చదువుకునే పని చేయాలి, వాళ్ళకి చదువు చెప్పే పని చేయాలి। और इसे अपने जीवन में एक उद्देश्य के रूप में लें। छात्र अधिक से अधिक पौधे लगाए। ఇంకా విద్యార్థులు ఎక్కువగా మొక్కలు నాటాలి। इससे पर्यावरण को संतुलित बनने रहने की सहायता मिलेगी। దీనివల్ల వాతావరణంలో సమతూకం ఉంటుంది। हमारे ये कार्य न केवल हमको बल्कि हमारे राष्ट्र को भी विकास और समृद्धि के पद पर ले जाएंगे। మనం చేసేటటువంటి ఈ పనులన్నీ కూడా మనల్ని ఇంకా మన దేశాన్ని కూడా ముందుకి అభివృద్ధి పదంలోకి తీసుకుపోతాయి। థ్యాంక్స్ తోటి हम होंगे कामयाब। ఏపీజే అబ్దుల్ కలాం ఆయన రాసినటువంటి ఒక పద్యం కవిత్వంలో हम होंगे कामयाब అనేటటువంటి దానిలో నుంచి తీశారన్నమాట అబ్దుల్ కలాం। ఇక ఇక్కడ టేసీ థామస్ అనే ఆవిడ కలాం గారితో చేసే ఇంటర్వ్యూలో మనం చదవబోతున్నాం। बड़ी मुश्किल से मुझे टेसी थॉमस का साक्षात्कार करने का मौका मिला था। मैं सुबह सुबह हैदराबाद के डिफेंस हेडक्वार्टर्स में स्थित उनके घर पर पहुंच गई। जैसे ही घर की घंटी बजाई, जरीदार साड़ी में भारतीय संस्कृति की छाप लिए टेसी जी ने मेरा मुस्कुराकर स्वागत किया। मैं पहली नज़र में उनका सादगी और प्रशंसक बन गई। टेसी थॉमस ने ఒక ఆవిడ కలుసుకుందామని చెప్పిన హైదరాబాద్లో డిఫెన్స్ క్వార్టర్స్లో వాళ్ళ ఇంటికి వెళ్ళింది। చక్కగా భారతీయ సంస్కారంతో ఆవిడ చీర కట్టుకొని కనపడింది। घर में देखा तो पुरस्कारों और सम्मानों का भंडार पड़ा है, किंतु इसमें भी एक विशेष हाथी वाला स्मारक जो उन्हें उनकी इंजीनियरिंग की पढ़ाई समय कॉलेज की ओर से दिया गया। ఆమె దగ్గర ఉన్నటువంటి బహుమానాలన్నీ కూడా, అవార్డ్స్ అన్నీ కూడా చూస్తుంటే అందులో ఒకటి ఏనుగు ఉన్నటువంటి జ్ఞాపక చిహ్నం ఒకటి కనపడింది। उनकी शिक्षा दीक्षा केरल स्थित अलप्पुझा में हुई। यहीं पर उनका जन्म हुआ था। अलप्पुझाలో ఆమె పుట్టింది, కేరళ। रक्षा अनुसंधान और विज्ञान को पुरुषों का क्षेत्र माना जाता था। डिफेंस రీసెర్చ్ మరి సైన్స్ ని అందరూ కూడా ఏంటంటే మగవాళ్ళకే అందులో అవకాశం ఉంటుంది అని అనుకుంటారు। मगर टेसी थॉमस ने अपनी मेहनत, लगन, दृढ़ निश्चय से पुरुष वर्चस्व वाले क्षेत्र में सफलता के नए शिखर तक तय किए हैं। ఈ టేసీ థామస్ పురుషుల యొక్క స్థానం అనుకున్నటువంటి ఈ డిఫెన్స్ అకాడమీకి, డిఫెన్స్ క్షేత్రానికి ఈమె ఉన్నత శిఖరాల మీదకి వెళ్ళింది। థామస్ रक्षा अनुसंधान और विकास संगठन DRDO के अग्नि 5 कार्यक्रम की निदेशिका
बनी। డిఫెన్స్ రీసెర్చ్ అభివృద్ధి యొక్క సంఘటనలో అగ్ని 5 रॉकेट कार्यक्रमाనికి ఆమె డైరెక్టర్ అయ్యింది। उन्होंने देश के किसी मिसाइल प्रोजेक्ट की पहली महिला प्रमुख बनने का गौरव प्राप्त किया। चलिए उन्हीं से उनके बारे में जानते हैं। పదండి ఆమె ఇంత ఘన విజయం సాధించిందంటే ఆవిడతో మాట్లాడదాం మనం। टेसी था साक्षात्कारकर्ता इंटरव्यू చేసేవాడు। आप अपने आरंभिक जीवन के बारे में क्या बता सकती हैं? ఇంటర్వ్యూ చేసే ఒక ఆయన అడుగుతున్నారు, తమరు తమ ఆరంభ జీవితంలో ఏం చెప్పగలరు? మీరు మీ జీవితంలో మొదట్లో మీరు ఎలా ఉండేవారు, ఎట్లా బతికారు? टेसी था बस मुझे बचपन से ही कुछ अलग करने की चाह थी। मैं अंतरिक्ष के सपने देखती थी। यही कारण रहा कि मैंने गणित और विज्ञान विषय को अपने तन मन में बसा लिया। నేను చిన్నప్పటి నుంచే సపరేట్గా ఉండాలనుకునేదాన్ని। ఆకాశంలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవాలని కుతూహలంగా ఉండేది। లెక్కలు, సైన్సు విషయాల్ని నేను నా మనసులో నింపుకున్నాను। इसमें मेरी पाठशाला अलपूजा पाठशाला और अध्यापकों का बहुत बड़ा योगदान रहा। अध्यापकों के सहयोग और सच्ची लगन से सफलता की बुलंदियों को प्राप्त किया जा सकता है। ఉపాధ్యాయుల సహకారము, వారి యొక్క ప్రేమ ఉంటే మనము నిజమైన పట్టుదలతోటి విజయం యొక్క శిఖరాలకి మనం చేరచ్చు। ఇంటర్వ్యూ చేసే అబ్బాయి, जब कभी कोई आपको भारत की प्रथम मिसाइल वुमन और अग्निपुत्री कहते हैं तो आपको कैसा लगता है? ఈ అబ్బాయి అడుగుతున్నాడు, ఎప్పుడైనా తమరిని భారతదేశం యొక్క మొట్టమొదటి మిసైల్ ఉమన్, రాకెట్ స్త్రీ లేకపోతే అగ్నిపుత్రి అని అంటే తమకు ఎట్లా అనిపిస్తుందమ్మా? थॉमस, मुझे बेहद खुशी होती है। मेरे पास बयान करने के लिए कोई शब्द नहीं है। बयान करना అంటే వర్ణించడం। నాకు చాలా సంతోషంగా ఉంటుంది। ఆ సంతోషాన్ని వర్ణించడానికి మాటలు లేవు। सन 1985 में DRDO द्वारा देश भर के 10 युवा वैज्ञानिकों को चुना गया। 1985లో DRDO ద్వారా ఈ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ దీనికి 10 మంది యువకుల్ని శాస్త్రవేత్తలు ఎన్నుకున్నారు। उस दिन मेरी खुशी की कोई सीमा नहीं थी, मानो मेरे सपनों को पंख मिल गए थे। मैंने अग्नि मिसाइल के अभियान से जुड़कर जो आनंद प्राप्त किया वो सदा याद रहेगा। వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని। అట్లా అగ్ని మిసైల్ యొక్క ప్రయాణంలో ఆ యొక్క కార్యక్రమంలో ఉండి నేను ఎంతో ఆనందం పొందాను। आप अपना आदर्श किसे मानती हैं? మీరు మీకు ఆదర్శమైనటువంటి వాళ్ళు అని ఎవరిని అనుకుంటారు? आज हमारे यहाँ जब भी अंतरिक्ष विज्ञान और मिसाइल की बात की जाती है तो सभी के मस्तिष्क में एक ही नाम है गूंजता है, APJ अब्दुल कलाम। टेसी థామస్ అంటున్నారు, నేడు మన దేశంలో ఎప్పుడైనా అంతరిక్ష విజ్ఞానము, రాకెట్ విజ్ఞానము గురించి ఆలోచిస్తే అందరి మనస్సుల్లో ఒకటే పేరు, APJ అబ్దుల్ కలాం। సच्चे అర్థం में वे देश के ही नहीं बल्कि पूरी दुनिया के आदर्श है। ఇందాక చెప్పినట్టే వారు మన దేశానికే కాదు మొత్తం ప్రపంచానికి ఆదర్శమైనటువంటి వ్యక్తి। उन्होंने दुनिया के मानचित्र में भारत को जो स्थान दिलाया उसके लिए भारतवासी उनके ऋणी हैं। मैं गर्व से कहना चाहती हूँ कि वे मेरे गुरु हैं। ప్రపంచంలో భారతదేశం దేశవాసులందరూ కూడా అబ్దుల్ కలాం గారికి రుణపడి ఉన్నారు। నేను గర్వంగా చెప్తున్నాను, నాకు వారు గురు। DRDO में टेसी థామస్ APJ అబ్దుల్ కలాం के नेतृत्व में काम कर चुके हैं। DRDOలో ఆమె పనిచేసినప్పుడు ఆమెకి నాయకత్వం వహించిన వారు అబ్దుల్ కలాం గారు। उन्होंने ही मुझे प्रेरणा के अग्नि पंख दिए हैं। వారే నాకు ప్రోత్సాహం అనేటటువంటి అగ్ని రెక్కలు ఇచ్చారు। वे महान थे।
మహాన్ హై और మహాన్ रहेंगे. వారు చాలా గొప్పవారు, ఎప్పటికైనా వారు గొప్పవారుగానే ఉంటారు. ఉనికి నేతృత్వ క్షమత బేమిసాల్ హై. వారి నాయకత్వం యొక్క సామర్థ్యం साठ लेनिधि. उन्हें मैं अपना आदर्श मानने में गर्व अनुभव करती हूँ. వారిని నేను నా గురువుగా, నా ఆదర్శ ప్రియుడిగా ఉంచుకోవడంలో, ఆదర్శమైన వ్యక్తిగా అనుకోవడంలో నేను ఎంతో గర్విస్తున్నాను. साक्षात्कारकर्ता, बच्चों को आप क्या सुझाव देना चाहते हैं? ఇంటర్వ్యూ చేసే అబ్బాయి, పిల్లలకి మీరు ఏం సలహా ఇవ్వాలనుకుంటారు? बच्चों से मैं यही कहना चाहती हूँ कि वे जो भी पढ़ें ध्यान से पढ़ें, मेहनत करें और लक्ष्य प्राप्त करने तक रुके नहीं. जो उन्हें पसंद है उसमें अपना जी जान लगा दे, कमर कसकर तैयारी करें, सफलता अवश्य उनके कदम चूमेगी. పిల్లలకి నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళు ఏదైనా చదవని కాక శ్రద్ధగా చదవాలి, శ్రమ చేయాలి. వాళ్ళు అనుకున్నది సాధించేంత వరకు ఆగకూడదు. వారికి ఏదైతే ఇష్టమో అదే మనస్ఫూర్తిగా చదువుకోవాలి, నడుం బిగించి సిద్ధంగా ఉండాలి. విజయం అనేది వారి కాళ్ళ దగ్గరికి వస్తుంది.